వాళ్ళ నెల్లూరు జిల్లా నేతలతో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్స్ హాజరు కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్ జగన్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. అనుశ్రీ, మరికొద్దిసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు దీనికి హాజరు కాబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ హాజరవడంతో పాటు అనేక అంశాల గురించి ఆయన దిశానిర్దేశం చేయబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 7 నెలలు గడిచిపోయింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అయినప్పుడు కూడా ఇంతవరకు చంద్రబాబు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే గతంలో చెప్పినటువంటి పెన్షన్లు పెంచామని చెప్పినప్పుడు కూడా అంతకంటే దారుణంగా దాదాపు 4 లక్షల పైగా పెన్షన్దారులకు పెన్షన్ కట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజానికి అర్హులను కూడా తొలగించినటువంటి పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఆ పరిస్థితి కొనసాగుతుంది, అట్లాగే మిగతా సూపర్ 6 హామీల్లో ఇంతవరకు ఏ ఒక్కటి కూడా అమలు చేయని నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో స్థానికులు, ప్రజలు ఏ విధంగా చర్చించుకున్నారు అనేటువంటి అంశాల గురించి కూడా ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అది కాకుండా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలకు పిలుపునిచ్చింది. గతంలో మనం చూసాం 13వ తారీఖున రైతాంగ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేసిన గత నెలలో. ఆ తర్వాత 27వ తారీఖున ఏదైతే చేసినటువంటి అనేక ఇష్యూస్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు పిలుపుచ్చిన నేపథ్యంలో రేపు ఈ నెల 29వ తారీఖున కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద పెద్ద ఎత్తున ఉద్యమం కూడా జరగబోతున్న నేపథ్యంలో గతంలో జరిగినటువంటి ఆ 2 ఉద్యమాలకు ఏ విధంగా ప్రజల నుంచి రెస్పాన్స్ కనిపించింది, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా పాల్గొన్నారు, ముఖ్యంగా కరెంటు, విద్యుత్ బిల్లులు పెరిగినటువంటి నేపథ్యంలో ఏ స్థాయిలో ఉంది, అది ప్రభావం ఏ విధంగా ప్రజల మీద పడింది అనేటువంటి అంశాల గురించి కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని నుంచి ఫీడ్బ్యాక్ వైఎస్ జగన్ తీసుకోబోతున్నారు.